సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి కామారెడ్డికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలు పర్సు పోగొట్టుకుంది. అదే బస్సులో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న దేవమ్మకు ఆ పర్సు దొరకగా ఆమె ఆ పర్సును దుబ్బాక బస్ డిపోలో అప్పగించింది. కాగా ప్రయాణికురాలు తన పర్సు పోయిందని తిరిగి దుబ్బాక బస్సు డిపోలో సంప్రదించింది. వారు పర్సు ఇక్కడే ఉందని తెలిపారు. దీంతో డిపో మేనేజర్ కండక్టర్ దేవమ్మ సహాయంతో పర్సులో ఉన్న 3 తులాల బంగారం 30,000 రూపాయలను ప్రయాణికురాలు రాజమణికి అందజేశారు. ఈ సందర్భంగా రాజమణి మాట్లాడుతూ తన పర్సును అప్పగించినందుకు కండక్టర్ దేవమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. సంగన్ రాజమణి. నేను దుబ్బాకు వచ్చి బీపేట కామారెడ్డి బస్ దుబ్బాకలో ఎక్కిన తర్వాత బీపేటలో దిగిన తర్వాత పండ్ల బండి కాడికి పోయి చూసుకునేసరికి పర్సు లేదు. అందులో డబ్బులు ఉన్నాయి, గొలుసు ఉంది, పోయింది. తర్వాత అదే బస్సుకు ఫాలో అయ్యాను ఆటోలా. కామారెడ్డి దగ్గరలో బస్సు దొరికింది. బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్కి అడిగితే మేడం ఉన్నాయి, నీ బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయని చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ ఇటు రిటర్న్ దుబ్బాకు వచ్చాము. ఇక్కడ డిపోలా చెప్పిండ్రు, ఇస్తుండ్రు. ఎన్ని తులాలు ఉంటుందమ్మా? 3 తులాలన్నర. డబ్బులు 28,000.